బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మేడ్చల్ జిల్లా ఓల్డ్ హల్వాల్లో దారుణం చోటు చేసుకుంది. ప్రీడి మోజులో పడి అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని 6 ఏళ్ల కన్న బిడ్డను వాటర్ ఓ కసాయి తల్లి. మానవత్వం మంటగలిసింది అంటున్నారు ఈ వార్త చూసిన వాళ్ళు విన్నవాళ్ళు. రైట్, ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. సో మూషం శ్రీనివాస్, ఏం జరిగింది అసలు? ఆ కసాయి తల్లి ఎందుకు ఆ కన్న బిడ్డను వాటర్ ట్యాంక్ లో వేసి చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? శ్రీశైలం, మనం ఈ మధ్య కాలంలో చాలా ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తా ఉన్నాము. అలాంటి ఇన్సిడెంటే ఇది కూడా అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ ఈ ఇన్సిడెంట్ కొంచెము చాలా కంటతడి పెట్టించే విధంగా కనబడతా ఉంది. ఒక కన్న తల్లి నవమాసాలు మోసి బిడ్డను కన్నటువంటి తల్లే కసాయిగా మారింది. ఈ సందర్భాన్ని ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ప్రధానంగా ఈ ఈ ఎవరైతే పాప ఉందో, పాపకు సంబంధించినటువంటి విషయంలో తను పెళ్లి చేసుకోకంటే ముందే, ఆ పాప తల్లి రేఖ పెళ్లి చేసుకునే కంటే ముందే 7 నెలల గర్భవతి. కానీ ఆ గర్భవతి అనేటువంటి విషయాన్ని దాచి మరి ఆ రాజు అనేటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక పెళ్ళైన 3 నెలల లోపటినే తనకు సంబంధించినటువంటి గర్భము తను ఈ పాపకు జన్మనిచ్చినటువంటి సందర్భంలో 3 నెలల్లో ఎలా సాధ్యమవుతుంది, ఇది నాకు సంబంధించినటువంటి విషయంలో జరిగింది కాదు అంటూ రాజు, శ్వేతను పెళ్లి చేసుకున్నటువంటి రాజు తనను వదిలేసి వెళ్ళాడు. ఇక వదిలేసి వెళ్ళినటువంటి సందర్భంలో ఇక శ్వేత తన తల్లిదండ్రుల వద్దే ఉంటూ, మొత్తం మీద రేఖ తన తల్లిదండ్రుల వద్దే ఉంటూ పాపను కూడా పెంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేసింది. ఇక పాపను పెంచుకునేటువంటి ప్రయత్నంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వారిద్దరి మధ్య ప్రేమగా మారింది. మొత్తం మీద మొదలు పెళ్లి చేసుకున్నటువంటి ఆ భర్త తనను వదిలిపెట్టేసిపోయాడు. ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్నాక 3 నెలలకే ఇలాంటి పాపను కన్నావంటే నువ్వు ఎలాంటి దాను అని చెప్పేసి తనైతే బయటికి వెళ్ళినటువంటి సందర్భం. మొత్తం మీద చిన్నారి పాపను ఉండగానే తను ఇంకొక అబ్బాయితోని లవ్ లో పడడం, ఆ తర్వాత అక్కడ కాస్త వాళ్ళిద్దరి మధ్యలో చనువు పెరగడం, ఇక పెళ్లికి సంబంధించినటువంటి ఆ మాటలలో ప్రధానంగా కూతురున్నటువంటి వ్యక్తిని నేను ఎట్లా పెళ్లి చేసుకుంటానంటూ తన యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు తను కూడా చెప్పడంతో ఎలాగైనా ఆ యొక్క కూతుర్ని కడతీర్చాలి అని చెప్పేసి ప్లాన్ వేసింది రేఖ. ఆ రేఖ వేసినటువంటి ప్లాన్ లో భాగంగా తను ఒక వాటర్ సంపు, తన బిల్డింగ్ పైన ఉన్నటువంటి, వారు నివసించేటువంటి బిల్డింగ్ పైన ఉన్నటువంటి వాటర్ సంపు దగ్గరికి తీసుకెళ్లి తనను ఆ సంపులో పడేసి పూర్తి స్థాయిలో ఆ నీటిని నింపేటువంటి ప్రయత్నం అయితే చేసింది. ఇక నింపిన తర్వాత నా కూతురు కనబడట్లేదంటూ రేఖ మాట్లాడినటువంటి మాటలను అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఈ యొక్క ఇన్సిడెంట్ అయితే కంటతడి పెట్టించే విధంగా ఉంది. 6 సంవత్సరాల పాపను తన్వికను తనకు తానుగానే ఏదైతే కన్నటువంటి తల్లే ఈ యొక్క కామవాంఛనాలు లేకపోతే పెళ్లి చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనో ఇంకొక వ్యక్తిని మొత్తం మీద కడతీర్చినటువంటి సంఘటన అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నా కూతురు కనిపించట్లేదంటూ తను ఫిర్యాదు అయితే చేసింది. ఇక అనుమానం ఎవరికి వచ్చిందంటే ఇక్కడ రేఖ సొంత సోదరి శ్వేతకు అనుమానం వచ్చింది. ఆ అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకి తను చెప్పడం అయితే జరిగింది. ఇక సీసీ కెమెరాలు పరిశీలించినటువంటి పోలీసులకు దిగ్భ్రాంతి పోయేటువంటి విషయాలు బయటపడ్డాయి. మొదలు మేడపైకి, ఆ బిల్డింగ్ పైకి పాపతో వెళ్ళినటువంటి రేఖ కిందికి వచ్చేటప్పుడు మాత్రం పాప లేకుండా వచ్చింది. ఇక ఆ సంపులో పడేసినటువంటి వ్యక్తి రేఖనే అని చెప్పేసి ధృవీకరించినటువంటి పోలీసులు తమదైనటువంటి స్టైల్లో విచారించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఆ విచారణలో భాగంగా అన్ని విషయాలను కూడా రేఖ మాత్రం కక్కినటువంటి పరిస్థితి. మొత్తం మీద 6 సంవత్సరాల తన్విక ఈ యొక్క కసాయి తల్లి చేతిలో మరణించినటువంటి సందర్భం అయితే మనకు కనబడతా ఉంది. ఇలాంటి దుర్ఘటనలు మనం చాలా చూస్తా ఉన్నాం. 2 పిల్లల్ని కూడా హతమార్చి అటు ప్రియుడి మోజులో భర్తలను హతమార్చుతున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తా ఉన్నాం. ఇవి ఒక అంతకు భయభ్రాంతులకు గురి చేసే విధంగా మనకైతే కనబడతా ఉన్నాయి. 6 సంవత్సరాల ముక్కుపచ్చలారినటువంటి ఆ యొక్క పాపను పొట్టన పెట్టుకున్నటువంటి రేఖకు కఠినమైనటువంటి శిక్ష పడాల్సిందే అంటూ రేఖ బంధువులు కూడా కోరుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఇక ఈ పాపను చంపేటువంటి ప్రయత్నంలో మరి ప్రియుడైనటువంటి పక్కన ఉన్నటువంటి, ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకుంటాం అనుకుంటున్నటువంటి ప్రియుడు సాయి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా
పోలీసులు అయితే విచారణ చేపడతా ఉన్నారు. ఎందుకంటే పెళ్లి చేసుకుందాం అనుకున్నటువంటి వ్యక్తే అలాంటి ఆలోచన ఏమైనా ఇచ్చాడా, లేదు అంటే ఇది రేఖకే వచ్చినటువంటి ఆలోచన అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం శ్రీశైలం. మొత్తం మీద ఇది ఒక దిగ్భ్రాంతి పోయేటువంటి సంఘటనగానే చెప్పుకోవచ్చు. కన్న కూతురునే కరదీర్చినటువంటి ఒక కసాయి తల్లి కథగా కూడా చెప్పుకోవచ్చు శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా ఒక్కసారిగా అందరినీ బాధకు గురి చేసినటువంటి అంశం. సో 6 ఏళ్ళు ఉన్నటువంటి తన్విక 1వ తరగతి చదువుతుంది. సో తన కన్న కూతురు అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని భావించి 6 ఏళ్ల బిడ్డను ఓ కన్న తల్లి వాటర్ ట్యాంకులో తోసి దారుణంగా హతమార్చింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. అంబేద్కర్ నగర్లోని వజ్రా ఎన్క్లేవ్లో నివసిస్తున్నటువంటి రేఖ ఇక తన కుమార్తె 6 ఏళ్లుగా ఉన్నటువంటి 6 ఏళ్ల కుమార్తె అయినటువంటి మరి తన్వికను వాటర్ ట్యాంకులో వేసి చంపేసింది. సో ప్రస్తుతం ఆమె భర్తకు విడాకులు ఇచ్చిన మరి రేఖ గత కొంతకాలంగా వేరే వ్యక్తితో ఉంటుంది. ఈ క్రమంలోనే తన అక్రమ సంబంధానికి కూతురు అడ్డు రాకూడదంటూ భావించి ఆమెను వదిలించుకోవాలంటూ పథకం పన్నింది. ఈ నెల 16న 5 రూపాయలు తీసుకొని బయటకు వెళ్లిన తన్విక కనిపించడం లేదంటూ రేఖ అందరిని నమ్మించింది. బంధువులు స్థానికులు వెతకగా కొద్దిసేపటికి బిల్డింగ్ పైన ఉన్నటువంటి వాటర్ ట్యాంక్లో తన్విక శవమై కనిపించింది. ప్రమాదశాత్తు ట్యాంకులో పడి చనిపోయినట్లుగా రేఖ చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో రేఖ అక్క శ్వేత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అల్వాల్ పోలీసులు రేఖ పథకం ప్రకారం కూతురిని ట్యాంకులో తోసి పైకప్పు బిగించి మరీ చంపినట్లుగా తెలిసారు. సో నిందితురాలు నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు ఆమెను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మానవత్వం మంటగలుస్తోంది అనడానికి ఇక నిజంగా ఈ వార్త చూస్తే చాలా నిదర్శనంగా కనిపిస్తోంది. సో పాపకు సంబంధించినటువంటి మరి వాటర్ ట్యాంక్లో ఉన్నటువంటి విజువల్స్ కనుక మనం చూస్తే నిజంగా ఎవరికైనా కన్నీళ్ళు ఆగవు. కానీ మనకు యూట్యూబ్ రిస్ట్రిక్షన్స్లో భాగంగా ఆ విజువల్స్ని మనం చూపించలేకపోతున్నాం. కానీ ఆ 6 ఏళ్ల పసిపాపను ఆ కన్న తల్లి మరి నిజంగా వాటర్ ట్యాంకులో వేసి ఆ ట్యాంకు మూతను బిగించి అందులో ఫుల్గా వాటర్ను నింపిందంటే ఒక్కసారి ఆలోచించండి ఆ తల్లి ఎంత క్రూరంగా వివరించిందో. కేవలం అక్రమ సంబంధంకి అడ్డుగా వస్తుందని, ప్రియుడితో కలిసి మరి సరసాలాడడానికి ఇబ్బందిగా ఉందని, కన్న బిడ్డను చంపితే కానీ పెళ్లి చేసుకోనని ప్రియుడు చెప్పిన మాటలు కావచ్చు, లేకపోతే మరి ఆమెకు ప్రతిరోజు అక్రమ సంబంధానికి తన ప్రియుడితో ఏకాంతంగా గడపడానికి మరి 6 ఏళ్ల తన పేగు తెంచుకొని పుట్టిన బిడ్డే అడ్డుగా ఉందని మరి అత్యంత క్రూరంగా మేడ మీదకి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ట్యాంకులో ఆ పాపను పడేసి పైనుంచి మూత బిగించి పైనుంచి మళ్ళీ వాటర్ ఫుల్గా నింపి నా కూతురు కనిపించట్లేదు 5 రూపాయలు తీసుకొని కిరాణా షాప్కి వెళ్ళిందంటూ అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసింది. పోలీసులను అక్కడున్న బంధువులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. కానీ అది గమనించిన మరి రేఖ అక్క అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు పక్కనే ఉన్న సీసీ కెమెరాలు గమనించి ఆ పాప రేఖ అంటే తల్లి బిడ్డలు పైకి వెళ్ళడం మరి సీసీ ఫుటేజ్లో కనిపిస్తుంది. కానీ రేఖ తిరిగి ఒక్కతే కిందికి వచ్చింది మేడపై నుంచి. కానీ మరి 6 ఏళ్ల తన్విక కిందికి రాలేదు. అంటే ఖచ్చితంగా మరి తల్లి ఏదో చేసినటువంటి కోణంలో పోలీసులు తమదైన స్టైల్లో మరి విచారణ చేస్తే నిజం ఒప్పుకుంది ఆ తల్లి, ఆ కసాయి తల్లి నిజం ఒప్పుకుంది, నా బిడ్డను నేనే చంపానని. సో రైట్ నౌ ఇది హైదరాబాద్ మేడ్చల్ ఓల్డ్ హల్వాల్లో జరిగిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది, అందరినీ బాధకు నెట్టేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇటువంటి తల్లులు కూడా ఉంటారా, తల్లి అంటే ఇలా కూడా ఉంటుందా అంటూ మరి చాలామంది అయితే ఆ కసాయి తల్లిపై విరుచుకుపడుతున్న తీరు ప్రస్తుతం మనకు సోషల్ మీడియాలో కనిపిస్తోంది.